నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఫోక్ సింగర్ అయిన సింగర్ ఐలమ్మ గారు ఉన్నారు. మరి తనైతే మన స్టూడియోకి వచ్చింది ఈరోజు. సూర్యాపేట నుంచి వచ్చినారు. మరి ఆమె పాటలు ఎంత అద్భుతంగా పాడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఆమె చాలా ఇన్‌స్టాలో పాటలు పెట్టి అసలు తన పాడిన పాటలు వింటుంటే అసలు పొలాలలో కానీ, పంట పొలాలలో పనులు చేసుకుంటూ పాట పాడుతున్న ఎంత వైరల్ అయితున్నాయో కూడా వింటున్నాము. అయితే కొంచెం ఇప్పుడు అయితే ఆమెతోని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బాగున్నాం. అయితే మీరు పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు కదా! అసలు. మీరు ఇన్‌స్టాలో మేము చూసినాం అన్నట్టు మీ పాటలు చాలా అద్భుతంగా అంటే ఎంత బాగా పాడుతున్నారంటే అంత బాగా పాడుతున్నారు. అయితే మనం ముందుగా ఇంటర్వ్యూలోకి పోయే ముందు ఒక పాటతోని మొదలుపెడదాం. శివుడా నీ సిగలో గంగను నేలపై దించలేవా, పక్కన పార్వతమ్మ శివుడా తలపైన మోయలేవా. శివుడా నీ సిగలో గంగను నేలపై దించలేవా, పక్కన పార్వతమ్మ శివుడా తలపైన మోయలేవా. ఎంత మాయాలాడివయ్యా నీవు, ఎంత మాయాలాడివయ్యా, పక్కన పార్వతుండంగా శివుడా తలపైన గంగనుంచావా, నీవు తలపైన గంగనుంచావా. శివుడా నీ సిగలో గంగను నేలపై దించలేవా, పక్కన పార్వతమ్మ శివుడా తలపైన మోయలేవా, పక్కన పార్వతమ్మ శివుడా తలపైన మోయలేవా. చాలా పాట అద్భుతంగా పాడినావు అమ్మా. అయితే అసలు ఎక్కడి నుంచి అమ్మా? అసలు మీ ఊరు ఎక్కడ అసలు? మాది గ్రామం రత్నాపురం, జిల్లా సూర్యాపేట, మండలం సూర్యాపేట. ఇట్లా కూలినాలు పని చేసుకుంటా ఇట్లా గొర్రెలు ఉన్నాయి మాకు, గొర్రెల కాడికి పోతాం మేము. అంటే ఈ పాటలు అసలు ఎప్పటి నుంచి వచ్చామ్మా నీకు అసలుకి? చిన్నప్పటి నుంచి వచ్చు మేడం. నాన్న పాడతాడు ఎప్పుడు పాటలు, భాగవతం, యక్షగానం ఇవన్నీ నాన్నకు వస్తాయి. భజన పాటలు అనగా అన్నీ నాన్న పాడుతుంది, అమ్మ పాడుతుంది. అయితే మీ నాన్నగారి పేరు ఏంటమ్మా? మా నాన్నగారి పేరు ఎండాల మల్లయ్య. ఎండాల మల్లయ్య. అమ్మగారు? అమ్మ పేరు ఎండాల యశోద, ఎండాల మనమ్మ. ఇద్దరు అమ్మ. అంటే నాన్న నుంచే నేర్చుకున్నాం అన్నట్టు ఈ పాటలు అయితే. నాన్న నుంచి. అయితే మీ నాన్నగారికి ఇష్టమైన పాట ఏది ఉండే అసలు అప్పుడు? చిన్నప్పుడు మా బుజ్జి మీద ఇట్లా పాడేది, ఆడిపించుకుంటా. ఏదో ఒకసారి పాట పాడమ్మా. కరునూరు జిల్లాలో కడపర్తి ఊరిలో అద్దంలో నీ నీడ రాదమ్మా, ఎంత ముద్దుగానే ఉన్నవేమమ్మా. పొద్దటూరి కాడ పోషమ్మ గుడి కాడ కడగొట్టు నీ ఇల్లు రాదమ్మా, సిర్రగోనెలాడుదాము రావమ్మా. ఎడమట్టమగటిలి ఎరమంటి బొందల్లకెందుకని పోతీవి రాదమ్మా, నీ రైకందరంగాయ చూడమ్మా. చిలిక పలుకులతోని అంశ నడకలతోని చూడ సుందరివమ్మ, మేనా మరదలివమ్మ. ముసి మూసి నవ్వులాతో రాదమ్మా, నాతో ముచ్చటన్నాడావు ఏమమ్మా. ముసి మూసి నవ్వులాతో రాదమ్మా, నాతో ముచ్చటన్నాడావు ఏమమ్మా. అంటే అంటే ఇట్లా పాడుకుంటూ ఉంటుండేనన్న. నా బిడ్డ పేరు రాధిక, అయితే రాధమ్మ అనేసి ఇట్లా వాడేది. అంటే జోలపాట లాగానా ఇది? ఎలా కొని ఇట్లా ఇక పొలం దగ్గర నుంచి బర్ల కొట్టుకుంటూ పోయేది, దొడ్ల తోలు రావడం కొరకు ఇక ఎత్తుకొని పోయకుండా పాడుకుంటూ పోయేది. అంటే పిల్లలు ఇక ఏడవకుండా మనం పాట పాడుతుంటే ఉంటారని అలా వాడుతుండే అన్నట్టు మీ నాన్నగారు. అసలు అంటే ఆ పాటకు అర్థమైందమ్మా అసలు? అంటే ఇట్లా మన యాదవుల పాట అది. ఇట్లా కర్నూలు జిల్లాలో అనేసి అప్పటి నుంచి అయినా భాగవతం ఎన్ని వస్తాయి కదా డాడీ, అన్ని అట్లా వాడుకుంటే లేదు మీరు. అంటే అసలు మీరు పాటలు పాడాలి నాన్నగారి నుంచి అంటే ఎట్లా అనిపించింది అసలు? మీరే నేర్చుకున్నారా, లేకపోతే నాన్నగారిని చూసుకుంటానా, లేదా నాన్నగారు నేర్చుకోమని చెప్పినారా, ఎట్లా అన్నట్టు? అట్లా నాన్న పాడుతుంటే ఇక ఇప్పుడు పాడిననుకో కొంచెం సేపట్ల మనం కూడా పాడాలి అనేసి వాళ్ళ 4-5 సార్లు పాడంగానే ఇక అది వచ్చేసి నోటికి వచ్చేసేస్తుండే. ఇక అట్లనే డెక్కులలో వాడినా ఏది వాడినా కాసేపట్లలో మళ్ళీ నోటెడ్ అయిపోయినాయి. అంటే ఏదైనా సరే నాన్నగారి నుంచే నేర్చుకున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఊర్లలో చాలా పనులు ఉంటాయి కదా మీకు, పంట పొలాలు ఉంటాయి, మళ్ళీ గొర్రెల కాడికి వెళ్తా అంటున్నారు, అన్ని ఉంటాయి అంటున్నారు కదా. అంటే వెళ్తూ పాట పాడుకుంటూ వెళ్తారా? మరి ఎట్లా అన్నట్టు అసలు ఈ పాటలు? ఎప్పుడైతే మనం ఏదైనా ప్రయాణం కట్టంగానే అది వచ్చింది అనుకో ఏదైనా పాడుకుంటే వెళ్ళేసిపోతాం. అంటే ఇప్పుడు పంట చేనులలో ఇప్పుడు మీరు పొలాలు ఉన్నాయి కదా మీకు, వర్షన్ల కాడ చేసుకుంటా కూడా పాటలు పాడుతుంటారు కదా మీరు. అసలు ఆ వర్షన్లలో ఎలాంటి పాటలు పాడుతుంటారు అసలుకి?
చింత చెట్టు మీద చిన్నవై కోసున్న చిలుకో నా రామ చిలుక ఒక్క పలుకు వరకారాల బంగారి నీ నోట పంచవర్ణల రామ చిలుక ఒక్క పలుకు వరకారాల బంగారి నీ నోట పంచవర్ణల రామ చిలుక అరటి తోటలకొచ్చి ఆటలాడుదామంటే చిలుకో నా రామ చిలుక మా అత్త పాలు గారు నాకిట్లా ఉన్నదే అందమైన రామ చిలుక మా అత్త పాలు గారు నాకిట్లా ఉన్నదే అందమైన రామ చిలుక మల్లె తోటలకొచ్చి మాటలాడుదామంటే చిలుకో నా రామ చిలుక మా మామ పాడు గారు మంచం మీద ఉన్నాడే రంగు రంగుల రామ చిలుక మా మామ పాడు గారు మంచం మీద ఉన్నాడే రంగు రంగుల రామ చిలుక. అంటే ఇట్లా పొలాలలో చేసుకుంటా పాడుతుంటారు అన్నట్టుగా చైన్లలో పాడుతారు. అంటే ఇప్పుడు మీరు పాట పాడుతుంటారు కదా, మీకు మీతో ఎవరైనా పాడేటోళ్ళు ఉంటారమ్మా అక్కడ పనిచేసే దగ్గర ఎక్కడన్నా మరి? పాడతారు మేడం. ఒకళ్ళు వచ్చిన వాళ్ళేమో ఇట్లా అందుకొని పాడుతుంటారు, ఇంకా రాని వాళ్ళేమో నాకు రాదనేసి ఊరుకుంటారు. ఇక అందరు అట్లయితుంటారు కాబట్టి నేను పాడాలనేసి పాడతారు. అంటే ఇప్పుడు పాటలు పాడుతుంటే మరి ఎందుకమ్మా అసలు పనులు చేసుకుంటా పాటలు ఎందుకు పాడతారు అన్నట్టు అసలు? ఈ పని అనేది ఆస్ట అనేది ఉండదు మేడం. ఇక ఇప్పుడు మనం సపోర్ట్ చేయకుండా గమ్మన పని చేసుకుంటుంటే అంటే ఇంకెప్పుడు అయిపోతుంది, ఇంకెట్లా చేయాలి ఇప్పటికి అనేది ఆస్ట అనిపిస్తుంది. అదే ఇట్లా మనం పని చేసుకుంటా ఇక పాట పాడుకుంటా పోయినాం అనుకో ఈ పని కూడా పని కనిపించదు, పాట లాగానే అనిపిస్తుంది. అంటే ఎంత పాటలు పాడుకుంటూ పోతుంటే మనం ఎంత పని చేసిన అనేది మర్చిపోతాం అన్నట్టు, కష్టం మర్చిపోతాము, పాటల మీద పడిపోతాం అన్నట్టు, అందుకనే వాడుతుంటారు అన్నట్టు. అవును మేడం. అయితే మీరు ఎక్కడన్నా పాటలు పాడినారమ్మా ఎక్కడన్నా ఊర్లో ఇట్లా ఎక్కడన్నా? పాడినాం మేడం. ఇట్లా పార్టీ పాటల గురించి వాడొద్దంటారు, ఎక్కడన్నా పాడినారు అన్నట్టు. అయితే మీ ఊర్లలో ఇప్పుడు పండుగలు కూడా మంచిగా అవుతాయి కదా అసలు ఊర్లలో, ఇక్కడ కన్నా అక్కడ మంచిగా అవుతుంటాయి కదా, మరి అక్కడ ఊర్లలో ఎట్లా చేస్తుంటారు పండుగల పాటలు ఎట్లుంటాయి అన్నట్టు అసలు? ఇట్లా ఒగ్గు కథ ఫస్ట్ మనం కథ స్టార్ట్ చేయడం ముందు ఇట్లా కలుస్తారు అన్నట్టు మేడం. తొక్కిన మూదేవి తోడుండవమ్మ మొక్కిన ఆకాశవాణి మాకు మోక్షం ఇవ్వవమ్మా కలుసుకుంటూ మూదేవి మాకు తల మీద కలిగి ఉండవమ్మా విక్కరేసి గొప్ప మీ పల్ల తెలుగు పార్వతి వరకుమార పదివేల సేనార్తి గంగలేని గడియాగలేము నీళ్ళు లేదు నీళ్ళం ఉండలేము పుడపుడలేళ్ళు భూలోక మాత చేతిలో పుట్టింది జలవీర మాత అద్దె పుట్టిన ఆకాశవాణి పరిసరాల కన్నా పంచదేవత రేణుక ఎల్లమ్మ సరసలు మాయమ్మ రాణి చెమ్మావోరాణి చెమ్మావోరాణి కర్ణజూడు మా కన్నా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ ముందు మాయాలకు మూలాక్షిమమ్మ మూలాక్షిమమ్మ మందలోన నేలకొన్న మగవా సౌడమ్మ దేవి సౌడమ్మ నట్టేటి సముద్రాన నడివోరంగల్లో కలిసి యుద్ధము చేసే కలియంలా రాజు ఈ గొల్ల రాజు లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి ముద్దుల పాట వాడు రాజు సల్లేలా గొల్లవోరి బాల రాజు సల్లేలా గొల్లవోరి బాల. అంటే ఇవి ఇక ఒగ్గు కథలాగా పాడుతుంటారు అన్నట్టు పాడుతారు మేడం. ఫస్ట్ కథ స్టార్ట్ మన పండుగ స్టార్ట్ చేయడం ముందు అంటారు మేడం. అంటే ఇట్లా ఊర్లలో ఒగ్గు కథలు ఇక పండుగలు కూడా చేస్తుంటారు. అంటే మీరు కూడా చేస్తారమ్మా పండుగలు? ఇక మేము అట్లా ఏం చేయం కానీ మేడం, ఇట్లా మా ఇంట్లో చేస్తాం పండుగలు, కానీ అంతా వస్తుంది కథ మొత్తం ఇట్లా అది కూడా ఇన్నా ఎమ్మటే. అంటే మీ కథ కూడా పాలనీకి వస్తుంది అన్నట్టు, మొత్తం కథ కూడా వాడతాం, మొత్తం కూడా చెప్పలేస్తాం. అయితే ఇప్పుడు బతుకమ్మ పండుగ గానీ ఇప్పుడు చాలా పండుగలు వస్తాయి, ఇప్పుడు వినాయక నవరాత్రులు ఉంటాయి, మళ్ళీ దుర్గామాతను పెడతారు. అప్పుడు మన ఎట్లా చేస్తుంటారు అసలుకి ఊర్లలో ఎలా ఉంటది అన్నట్టు, ఆ పండుగ వాతావరణంలో ఎట్లుంటాయి అన్నట్టు అసలు? ఇక మంచిగా ఇట్లా కోలాటం ఇక నైట్ 12-1 దాకా ఇట్లా నిద్రపోకుండా పోయి దేవుని దగ్గర మంచిగా ఆడుతూ పాడుతూ ఇట్లా కోలాటం పాటలు కూడా వాడుతున్నాయి. అంటే కోలాటం పాటలు కూడా వచ్చామా మీకు? వచ్చు మేడం. కొంగు నడుముకు చుట్టి కోలాటమేయంగా కోగిలా గానమవుతా కొంగు నడుముకు చుట్టి కోలాటమేయంగా కోగిలా గానమవుతా దండు నేను గట్టి దండోర వేయంగా నేనొక్క డప్పునవుతా దండు నేను గట్టి దండోర వేయంగా నేనొక్క డప్పునవుతా ఓ నాయనా నాకు పోరాట పాట నేర్పే ఓ అమ్మా కాలు గచ్చాలు గట్టి పంపే ఓ నాయనా నాకు పోరాట పాట నేర్పే ఓ అమ్మా కాలు గచ్చాలు గట్టి పంపే కాలు గచ్చాలు గట్టి పంపే
కోలాటం ఆడుకుంటే పండుగలప్పుడు ఇట్లా వాడుతుంటారు అన్నట్టు. అంటే కోలాటము ఇప్పుడు అందరు ఒక 10 మందా ఇట్లా ఎంత మంది ఎట్లా ఆడతారమ్మా అసలు కోలాటం అన్నప్పుడు? మనం ఇప్పుడు ఊర్లలో అంటే కట్టెలతోనేనా లేకపోతే చెక్క భజనలు అంటున్నారు, ఇట్లా కొత్త కొత్త ఆడుతున్నారు కదా ఇప్పుడు. ఇట్లా మేడం ఇట్లా కోలాటం కూడా మేము ఒక 40 మంది టీం అయ్యి, నేను నాటుకు పోయేది, నేను మేస్త్రిని 20 సంవత్సరాలు మేస్త్రితనం చేసిన. అయితే నాటుకు పోయిన రైతులందరూ ఉండే అందరు ఊర్లలో కోలాటం ఉండి మన ఊళ్ళో లేదు ఇట్లా సంగతి అని అంటే రైతులు, మా ఊరు రైతులు అందరు సహకరించి సందాలు ఇచ్చిర్రు. సందాలు ఇచ్చి నేర్చుకోరంటే ఇక ఆ 1,00,000 రూపాయలు అయినాయి. అవే ఇక కోలలు, చీరలు, గజ్జలు అన్ని తెచ్చి ఇట్లా కోలాటం ఆడినాం. ఇట్లా చెక్క భజన కూడా ఇట్లా భజనతో కూడా వాడుతాం మేడం. భజనతో కూడా ఆడతారు అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఇప్పుడు అంటే ఇప్పుడు మా ఊర్లో కూడా పండుగ అవుతుంటది, అంటే నవరాత్రులు అవుతుంది అంటే మీరు అట్లా టీం లాగా వస్తారా లేకపోతే మీ ఊర్లో వరకే ఆడుకుంటూ ఉంటారా మీరు? ఇట్లా టీం లాగా కూడా వస్తాం మేడం. వాళ్ళ రమ్మనంటే మా మాస్టర్ గారు, మా మాస్టర్ గారి పేరు రవి మాస్టర్, మాది భారత్ కోలాటం. అయితే మా మాస్టర్ గారు కాల్ చేసి ఇట్లా తీసుకుపోతున్నారు. అంటే మీ మాస్టర్ రమ్మంటే వెళ్ళి చేస్తారు అన్నట్టు, అందరు ఆడుకుంటారు అన్నట్టు అందరితో అంతా. అవును మేడం. అయితే ఇప్పుడు మీరు ఎంతమంది అమ్మ అసలుకి మీ అమ్మ నాయనకి ఇట్లా ఎంతమంది పిల్లలు మీరు అసలు? మేము 3 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. 3 అక్క చెల్లెలు, తమ్ముడు. అంటే ఇప్పుడు మీరు 3 అక్క చెల్లెల మీకే వచ్చా పాటలు లేకపోతే మీ అక్క చెల్లెలకు కూడా వస్తాయా? మా చెల్లెళ్ళకి వస్తాయి, మా తమ్ముడికి అంతగానో పట్టించుకోడు కానీ మా చెల్లెళ్ళకి వస్తాయి. కానీ ఇక వాళ్ళు ఇంట్లోనే పాడతారు కానీ ఇక బయటికి రాలేరు అన్నట్టు. మా చెల్లెలకు కూడా వస్తాయి. చిన్నప్పుడు ఎంతవరకు చదువుకున్నాం మనం? నేను 2వ తరగతి చదువుకున్నా. ఇక నాకు 9 సంవత్సరాలకు పెళ్లి అయింది మేడం. 9 సంవత్సరాలనే పెళ్లి అయింది. మా భర్తకు కూడా అమ్మ నాన్న ఎవ్వరు లేరు. అయితే చిన్నప్పుడే చనిపోయారు. ఇక నాకు 9 సంవత్సరాలకే పెళ్లి చేసారు. 9 ఏళ్ళకే? 9 ఏళ్ళకే చేసారు మేడం. అంటే 9 ఏళ్ళకి అంత చిన్న వయసులో అప్పుడు ఎట్లా చేసుకున్నాం అసలు? ఇక మనకి ఏది గుర్తే లేదు. ఇక పెళ్లి అయింది ఒకటే లెక్క, పెళ్లి అయిందని కానీ ఏది గుర్తులేదు. అంటే అమ్మ నాన్న అమ్మకి ఏం చెప్పలేవు అన్నట? ఇక అప్పుడు మనల్ని అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. మన యాదవ్స్ అంతే ఉంటారు కదా, చిన్నప్పుడు చేయడం ఉంటుంది, అట్లనే చేసేసి. ఇక ఆయనకు అమ్మ నాన్న లేరు, ఇక ఒక్కడు బాధపడతాడనేసి ఇక అట్లా అందరం ఒక కడ ఉండి బతికినాం మేము. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి ఇక ఉండి లేక, మా భర్తకు అమ్మ నాన్న లేక తినడానికి ఇక అన్నిటికీ చాలా నిరుపేదలం అనుకోరాదు మేడం. అట్లా ఉండి అట్లనే కష్టపడుకుంటా. మా భర్త ట్రాక్టర్ డ్రైవర్, ఇక ఆయన అట్లా వేసుకుంటా, నేను నాటు వేసుకుంటా, ఇట్లా ఇదే కష్టపడి బతికినాం మేడం. అంత కష్టాలు అనుభవించుకుంటా కూడా అసలుకి ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చినామంటే అసలుకి చాలా అసలు అంత అప్పుడు ఆ కష్ట సమయంలో ఎలా ఎవరు అందుకున్నారు అన్నట్టు, ఎవరు ఆదుకున్నారు అప్పుడు మీకు అసలుకి? ఇక మాకు ఇక రెక్కలే చుట్టాలు ఇట్లనే బంధువులు మేడం. ఇక మనకు ఆదుకోవడానికి ఇక ఆ చెరువు పని చేసుకుంటేనే అట్లా గడిచిపోయింది. అంటే రెక్కాడంతే డొక్కాడద్దు అని అన్న సామెత కన్నట్టు అంతే. రెక్కాడితేనే బుక్ అనేసి ఇట్లా ట్రాక్టర్ పని నాటే పోయేది, ట్రాక్టర్ పని పోయేది, పెంటల దోల పోయేది, ప్రతి ఒక్క పని గీ పని ఉంది గీ పని లేదు అనేది కాకుండా అన్ని పనులలో లేదు. మీరు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తుండే మీ ఇద్దరు? అవును. అంటే మీరు ఇంట్లో ఉండకపోతుండే అసలుకి? ఎప్పుడు ఇంటికాడ నా అవసరం అయితే నైట్ పూట అట్లా ఉసుకే తేవాలి, ఇల్లు కట్టుకోవడానికంటే కూడా కొంచెం ఏరు దగ్గర ఉంటది మాకు. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటది. పోయి నైట్ పోసుకొని కూడా ఇట్లా ఉసుకే పోసుకొని వచ్చేది ట్రాక్టర్లలో. మనిషికి 100 రూపాయలు వస్తాయి. 6గురం పోయి పోసుకొని వద్దామని మనిషికి 100 అయితే అని పోయి అట్లా పోసుకొని వచ్చినాం మేము. ఆ తిరిగి బతికినాం మేడం. అట్లా వేసుకుంటా ఇప్పుడు ఇట్లా వచ్చినారు అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? మరి ఇప్పుడు కూడా ఇక కూలి పనే మేడం. కూలి పని, గొర్రెలు ఉన్నాయి మేడం. ఇప్పుడు కూలి పని చేసుకుంటా, కూలి పని లేని వేళ గొర్రె దగ్గరికి వెళ్తా. ఎన్ని ఉన్నాయమ్మా గొర్రెలు? అట్లా 50 ఉన్నాయి మేడం. అంటే మీరే వెళ్తారా లేకపోతే ఎవరు వెళ్తారు అన్నట్టు? అమ్మ వెళ్తది మేడం. అమ్మ వెళ్తది. ఇక అమ్మకు సపోర్ట్ గా ఇక నేను కూడా వెళ్తా. అమ్మకి అట్లా వర్షాకాలం ఇబ్బందులు అవుతుంటాయి కదా, నేను కూడా వెళ్తాను. అయితే ఇప్పుడు వర్షాకాలం వస్తుంటది, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క పాటలు ఉంటాయి కదా, అట్లా ఏదన్నా పాటలు గుర్తున్నాయమ్మా చిన్నప్పటికి పాటలు? ఇట్లా వర్షం మీద ఇట్లా సినికమ్మ నువ్వు లేక చిన్నబోయే నేలమ్మా, భూమమ్మ మాకు బువ్వ పెడితీవమ్మ నీవమ్మ. సినికమ్మ నువ్వు లేక చిన్నబోయే నేలమ్మా, భూమమ్మ మాకు బువ్వ పెడితీవమ్మ నీవమ్మ. తొలకరి చల్లు కురువగానేవో నేలమ్మా, తొలిపురుడు నువ్వు పోసుకుంటేవే నేలమ్మా.
తొలకారి చల్లు కురువగానే ఓ నేలమ్మా తొలిపురుడు నువ్వు ఓసుకుంటివే నేలమ్మా భూతల్లిని నమ్ముకొని బతికేరా రైతన్నా రైతన్నా నువ్వు లేకపోతే బతుకులేదన్నా రైతన్నా నువ్వు లేకపోతే బతుకులేదన్నా బురదల నుండి పువ్వను తీస్తే నేలమ్మా కమ్మగుందని తింటారు అందరూ ఓయమ్మా బురద బట్టల రైతును చూస్తే నేలమ్మా దూరం ఉండమని అంటారు కొందరు ఓయమ్మా దూరం ఉండమని అంటారు కొందరు ఓయమ్మా అంటే ఈ వర్షాకాలంలో వాటర్ అన్నట. ఇట్లా ఇప్పుడు రైతులు ఏందైతే మనం లేవుగా మేడం, జర నీట్ గా తయారై మంచిగా ఉంటేనేమో మంచిగా చూస్తారు. కొంచెం బట్టలు ఇట్లా అనుకో, ఆ రైతులు అట్లా అంత సీపుగా అనుకుంటారు అన్నట్టు. ఇట్లా ఎట్లా ఇట్లా ప్యాషన్ గా ఉండేటోళ్ళు అట్లా అనుకోని అట్లా ఆ రైతు తీస్తేనేగా మనం తిని బతకడం. అదో అట్లా అంటే రైతు పడే కష్టాలు ఆ పాట రూపంలో చెప్పినవారు అన్నట్టు. అసలుకి ఈ రోజు కానీ మనకి రైతు లేనిదే లేదు అన్నట్టు. లేదు. ఈ రోజు రైతన్న మంచిగా ఉంటేనే మందరం మంచిగా ఉంటాం. ఇప్పుడు మీరు ఆ రైతన్నకు లేకపోతే మనకి ఏది రాదు అన్నట్టు. ఆ రైతు వండిస్తేనేగా మనం తినేది మేడం. డబ్బులు అయితే తినలేం కదా, నీకు ఎన్ని డబ్బులు ఉన్నా తినలేం కదా. తినలేం. ఆ రైతు బురదల వానల ఎండల కష్టపడి ఇవన్నీ చేస్తేనే అవి తీసుకొస్తే మనం తింటున్నాం. కానీ డబ్బులను అయితే తిని బతకలేము. రైతు చేసిన పంట తిని బతకవలసింది మేడం. అట్లా దాని గురించి అంటే ఇప్పుడు వర్షాకాలం రాగానే నాట్లు వేస్తుంటారు, అన్ని వేస్తుంటారు కదా. అవును మేడం, ఎప్పుడు బురద పనే ఇక దున్నడం, ఊరాలు తీయడం, ఊరాలు పెట్టడం, నారును పెంచుకోవడం, నారుకేమన్నా రోగం వచ్చిందని మందు కొట్టుకోవడం, ఏది కొంచెం మిస్ అయినా పంట చేతికి రాదని రైతు అంత కష్టపడతాడు. అంత ఉంటది మేడం రైతు. పల్లె తల్లి మదిల కల్లి పాట ముట్టెనమ్మ ఒక పాట ముట్టెనమ్మ ప్రజల ముందు గొంతు విప్పి పాట వాడెనమ్మ కొత్త రాగా మెత్తెనమ్మ తొలి కోడి ముయంగానే పల్లె లేసెనమ్మ నా పల్లె లేపెనమ్మ అలుకు తల్లి ముక్కు వెడితే పల్లె మురిసెనమ్మ పల్లె తల్లి మురిసెనమ్మ తొలి పొద్దు వడువగానే అన్నా వండుకొని మేము సద్ది పెట్టుకొని ఎల్లక్క మల్లక్కని బాట వడితిమమ్మ పొలం బాట వడితిమమ్మ పల్లె అక్కలంతా కలిసి గుంపు గడితిమమ్మ కొంగు నడుముకు చుడితిమమ్మ నారు వేకి వాట మంచి నాటు వేస్తిమమ్మ రైతు నచ్చేటట్టుగమ్మ రైతు నచ్చేటట్టుగమ్మ. అంటే ఇప్పుడు ఇందులో రైతు అదే పొద్దు నుంచి ఏం చేస్తుందో అనేదే కదా. అవును మేడం, ఇప్పుడు మనం నాటుకు పోయినాం అనుకో, ఒక రైతు ఉంది మీరు మంచిగా వేస్తలేరు నాటు ఇట్లా అట్లా అని అంటారు. అయితే అలాగా మనం పోయిన పని కూడా చేసే పని కూడా రైతుకు ఆయనకు మంచిగా ఉండాలి, వాళ్ళు నచ్చాలి. మంచిగా నాటేసినా కూడా వాళ్ళకి పంట పగిరి మంచిగా ఉంటది అనేసి వాళ్ళు ఇది ఇట్లా మన రైతుల మీద మేము ఎప్పుడు కూలికి పోతాం కదా మేడం. ఇక పొద్దున్న లేచి ఏమైతే చేసుకుంటామో అవి ఇట్లా పాడలుకంగా రాసినాం మేడం. అంటే మీరే రాసుకున్నారు అన్నట్టు ఈ పాట నేనే రాసుకున్నా మేడం. అంటే ఇప్పుడు మీరు మీ నాన్నగారు నేర్పించిన పాటలే వాడుతున్నారా, లేకపోతే మీ సొంతంగా కూడా పాటలు ఉంటాయా? నా సొంతంగా రాసుకొని పాడినా మేడం. మీ కొన్ని పాటలు కూడా సొంతంగా రాసుకుంటారు అన్నట్టు. అంటే మీ కష్టాలు మీరు సుఖాలు ఏదైనా సరే అది చూసుకొని మీరే రాసుకుంటారు అన్నట్టు పాటలు. అవును మేడం, అట్లా రాసుకొని ఇట్లా పాడతాం. అయితే ప్రతి ఇంట్లో మనకు తెలిసే ఉంటది, బావమర్దలు లేని ఇల్లు ఉండదు, ఏది ఉంటది కదా. మరి ఆ బావమర్దల మీద కూడా ఒక పాట పాడతావమ్మా మా కోసం? పాడతాం. రాధా రాధా పైకడి రాధా బావ మీద భ్రమలా పడితివే రాధా బావ మీద భ్రమలా పడితివే రాధా బావ మీద భ్రమ పడితివే రాధా పేరెల్లిన బొమ్మాయి పోతివే రాధా పేరెల్లిన బొమ్మాయి పోతివే రాధా పేరెల్లిన బొమ్మాయి పోతివే రాధా తటమయ్యా లేక తల్లాడిస్తివే రాధా తటమయ్యా లేక తల్లాడిస్తివే రాధా తటమయ్యా లేక తల్లాడిస్తివే రాధా తల్లిదండ్రిని యాది చేస్తివే రాధా తల్లిదండ్రిని యాది చేస్తివే రాధా ఏడు మేడాలు ఎక్కుతుంటే జగపోతాదమ్ము నీకు వచ్చన రాధా జగపోతాదమ్ము నీకు వచ్చన రాధా. ఇట్లా బావమరదల గురించి ఇట్లా వాడతాం.
అంటే బావ మీద మరదలు, మరదల మీద బావ అన్నట్టు ఆ పాటలు పాడుతుంటారు అన్నట్టు అసలు. అవును మేడం. అయితే మనకు తెలుసు, మనకి అంటే ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం జరిగింది. మనకు తెలంగాణ వచ్చిందంటే ఎంతో మంది కష్టాలు పడ్డారు. అలా ఉద్యమంలో చాలా మంది ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో, తొలి దశ ఉద్యమంలో చాలా మంది ఉన్నారు కదా. అందులో ఎవరిదన్నా పాటలు గుర్తున్నాయేమో అసలుకి? వాళ్ళ మీద పాటలు రాసారా, అసలు రాసినారా? పాడతాం. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సెందూరమని చెదిరిపోయిన నా చెల్లివని, అలు పెరుగని పాటవే వెళ్ళి లలితక్క, మా పాటకు ప్రణవిల్లనే లింగిల ప్రతి సుక్క, అలు పెరుగని పాటవే వెళ్ళి లలితక్క, నీ పాటకు ప్రణవిల్లనే లింగిల ప్రతి చుక్క. ఇట్లా లలితక్క గురించి ఇట్లా అయితే ఇప్పుడు బెల్లి లలితక్క గురించి కూడా పాట అన్నావు కదమ్మా. అప్పుడు నీకు చిన్నప్పుడు గుర్తుందా మరి? ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నీకేమైనా గుర్తున్నాయా చిన్నప్పుడు? ఉన్నాయి మేడం. ఇట్లా ఉద్యమం చేసినప్పుడు, ఇట్లా అమరవీరులు ఎందరో ఇట్లా అయిపోయినప్పుడు, ఇట్లా అందరూ ఇట్లా అన్నలు ఇట్లా పాటలు పాడినప్పుడు ఇవన్నీ చాలా గుర్తున్నాయి మేడం. కానీ కాకపోతే అప్పుడు మనకి వెళ్ళని పరిస్థితి కదా, ఎప్పుడు పనికి పోయేది అన్నట్టు. ఈ ట్రాక్టర్ల మీద వాటి మీద ఇటు మీద ఇట్లా పాటలు వస్తే ఈయన అట్లా సంతోషపడేదాన్ని అన్నట్టు. అట్లా వచ్చు ఒక 2-3 సార్లు వినగానే పాడేది. కానీ ఎట్లనో ఇది పోవాలి, మనకు పాడాలి అనేది అది ఇప్పుడు తెలియకపోయేది మేడం. అట్లా అంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అయితే మాత్రం నీకు గుర్తుంది అన్నట్టు. అంటే గుర్తున్నాయి అప్పుడు చిన్నప్పుడు అన్నీ అయితే అన్ని గుర్తున్నాయి. అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు అన్నల గురించి కూడా పాటలు పాడుతుంటారు అని అన్నారు కదా. అయితే ఈ మధ్య కాలంలో మావోయిస్టుల పైన కూడా కొన్ని దాడులు అనేది జరుగుతున్నాయి కదా. మరి వారి గురించి కూడా ఒక పాట పాడతావమ్మా? మా నాలాడవుల్లో మల్లెలు పూసిన మంచి మంచి మల్లెలమ్మా, అయ్యి ఎర్రని మల్లెలమ్మా, ఏడేడు దారుల్లో ఎర్రని దారుల్లో ఎదిరించి పోరాడి రమ్మా, నేలమ్మ ఒడిలోనే రాలిరమ్మా. మా నాలాడవుల్లో మల్లెలు పూసిన మంచి మంచి మల్లెలమ్మా, అవి ఎర్రని మల్లెలమ్మా, మంచి మంచి మల్లెలమ్మా, అవి ఎర్రని మల్లెలమ్మా. అంటే ఈ పాటకు అర్థమైందమ్మా అసలు? ఇట్లా ఇట్లా మన అన్నలు ఇట్లా ఒక్కొక్కరు ఇట్లా రాలిపోతుర్రు కాబట్టి ఇట్లా అనేది ఇట్లా అప్పుడు పాడేది మేడం. అప్పుడు పాడిన పాట ఇప్పుడు అన్నలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ పాడినాం అన్నట్టు అసలు. అయితే అంటే మీరు ఎప్పుడైనా చూసినారమ్మా అసలుకి అన్నలతోని అన్న వాళ్ళ పాటలు అన్న విన్నారా మీరు అసలుకి ఇప్పుడు చిన్నప్పుడు? అప్పుడు చిన్నప్పుడు పొలం దగ్గర ఇట్లా మా ఊరమ్మటే పొలం ఉండేది మేడం. అయితే అప్పుడు ఇట్లా ఊళ్ళోకి వచ్చేది అన్నలు, ఇట్లా వచ్చి బావుల దగ్గరకు వచ్చి గట్నే జర ఫుడ్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఆగొచ్చి ఏం సిగ్గుపడకుండా ఇట్లా అనేసేది, తినేది. ఇక అట్లా వాళ్ళకి మంచిగా రిలీఫ్ ఉన్నప్పుడు మంచిగా బావి దగ్గర ఉండి పాటలు ఇట్లా వాడేది మేడం. అట్లా వాడినప్పుడు నేను చిన్నగా ఉండి ఇక పొలం దగ్గర ఎడ్లను బర్రెలు కాసుకుంటే అట్లా ఉండేది. ఇక చూసుకుంటూ ఉండడం వల్ల ఇక వాళ్ళు వాడినాయన్ని ఇట్లా ఇంట్రెస్ట్ అనిపించేది. ఇక అట్లా అన్నలు అప్పుడు అడవిలలో ఊర్లోకి రాకుండా బావుల దగ్గరికి అక్కడిక్కడ తిరుగుతారు అనేది మేడం. అనేసి మా బావి కొంచెం ఊరు దగ్గరకనే ఉండేది. పొలం దగ్గరికి వచ్చి మంచిగా పాటలు పాడేది. ఇక గట్నే వాళ్ళకు ఆకలి మీద ఉన్నప్పుడు ఇక వాళ్ళు ఏం మనకు ఇట్లా టిఫిన్ పెట్టరు అనేసి తినేది మేడం. అనేసి వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళకి సంతోషం అనిపించినప్పుడు ఇట్లా పాటలు పాడేది బావి దగ్గర. అయితే వాళ్ళని చూసి ఇట్లా వాళ్ళు వాడిపోయిన పాటలు ఇక నేను ఏమంటే పాడేది మేడం. ఒకసారి ఇంకొక పాట అందుకోమ్మా. వాళ్ళు ఏం పాట పాడినారో నువ్వేం పాట పాడతావో ఇప్పుడు విందాం ఒకసారి. ముదిగొంట వీరులారా పోరాడే జెండల తారలారా, ముదిగొండ వీరులారా పోరాడే జెండల తారలారా, పోరు భూమిలో చల్లిన చక్కని నెత్తుటి విత్తులు మీరు, పోరు భూమిలో చల్లిన చక్కని నెత్తుటి విత్తులు మీరు, ఎగిరే ఎర్ర జెండ మొక్కలై మా ఇళ్ళ ముందు మొలిచేరు, ఎగిరే ఎర్ర జెండ మొక్కలై మా ఇళ్ళ ముందు మొలిచేరు, ముదిగొండ వీరులారా పోరాడే జెండలో తారలారా, ముదిగొండ వీరులారా పోరాడే జెండలో తారలారా, పోరాడే జెండలో తారలారా. ఇట్లా వాడేది మేడం.
ఇక వాళ్ళు పాడి పోగానే ఇక మంచిగా అనిపించగానే ఇక కథ ఇక పాటను నోటికి పెట్టుకొని మళ్ళీ పాడేటోళ్ళు అన్నట్టుగా ఏదో పాడుకుంటా తిరుగుతూనే ఉండేది. అయితే ఇప్పటి వరకు అన్ని మంచిగా ఆడుకుంటూ వచ్చినావు అసలుకి అన్నల గురించి కానీ ఎన్ని పాటలు అన్ని చిన్నప్పుడు గుర్తు చేసుకొని మరీ పాడినావు కదమ్మా. అయితే ఇంతవరకు నీకు ఇష్టమైన పాట అనేది ఒక్కసారి కూడా పాడలేదు అసలు. నీకు ఇష్టమైన మనసుకు నచ్చిన పాట ఏదమ్మా అసలు? ఇట్లా లక్ష్మి పాట ఇట్లా పాడుతుంది, ఫోక్ సింగర్ లక్ష్మి పాట. రామోయి సిన్నోడా నన్నే కలగన్నోడా నా గుండెల్లో నా గూడే కట్టి పసుపు తాడైరారా పదిలంగుండి పోరా నువ్వు సీటీ కొట్టి పిలిచిన్నాడే మెత్తనాయే మనసు కొత్తగా ఏ సొగసు రామోయి చిన్నోడా నన్నే కలగన్నోడా నా గుండెల్లో నా గూడే కట్టి పసుపు తాడైరారా పదిలంగుండి పోరా పసుపు తాడైనారా పదిలంగుండి పోరా. ఇట్లా నచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ పాట. ఈ పాట అవును. అంటే ఇంతమంది పాటలు పాడేటోళ్ళు ఉన్నారు కదా నీకు, అసలుకి ఎవరు ఎక్కువ ఇష్టం అన్నట్టు? అసలుకి ఎవరు పాటలు నాకు ఎక్కువ? అందరు ఇష్టమే, రాంబాబు, మంగ్లీ గారు, ఇట్లా అందరి పాటలు ఇష్టం ఉంటుంది. చాలా మంది అందరు ఇష్టమే, అవును. అందరు పాటలు పాడుతుంటారంటే వినేష్. అందరి పాడుతున్నారు. చూసినాం కదా ఇప్పటి వరకు అయితే ఐలమ్మ గారితో ఎంత ఎంత బాగా పాడిందో అమ్మనైతే పాటలు అయితే. మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం, అంతవరకు బాయ్.